హరే కృష్ణ. సో ఈరోజు మనము ఈ యొక్క టాపిక్ ఎలాగా మనం భగవంతుడి యొక్క అస్తిత్వం ఉన్నదని ఎలా అర్థం చేసుకుంటాము, భగవంతుడు ఉన్నారా లేదా. యాక్చువల్లీ ఈ టాపిక్ మనం ఎన్నోసార్లు డిస్కస్ చేసాము, బట్ అగైన్ వీ వాంట్ గో టు డీటెయిల్. సో ఈరోజు నేను ఒక బుక్, సైంటిఫిక్ బేసిస్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్, పరం పూజ్య భక్తి స్వరూప్ దామోదర్ మహారాజ్, ఆయన శ్రీల ప్రభుపాద శిష్యుడు, ఆయన రాసింది. సో అందులో చదువుతాను. సో అగైన్ ఓకే, లెట్ us స్టార్ట్ నౌ. సో చదువుతున్నాను, మధ్యలో ఏమైనా మీకు క్వశ్చన్స్ ఉంటే, ఏమైనా అడగాలంటే కూడా నాకు ఆపి అడగచ్చు. ఓకే. సో when we think calmly and carefully about this wonderful universe, we can see that everything is working under the control of a supreme brain. సో ఇప్పుడు ప్రపంచాన్ని మనం గమనిస్తే, జస్ట్ కేర్ఫుల్లీ అబ్జర్వ్ చేస్తే, యూనివర్సల్ లెవెల్ ఆర్ ఈవెన్ మైక్రో లెవెల్, అటామిక్ స్ట్రక్చర్ కానీ ఏదైనా స్ట్రక్చర్ కానీ చూస్తే, అన్ని వి ఫైండ్ అన్ అమేజింగ్ ఆర్డర్ ఇన్ దట్, సిస్టమేటిక్ అరేంజ్మెంట్. అంటే అది చూస్తే ఎంత చక్కగా ఇది తయారైంది, అంటే దీని వెనకాల ఏదో సృష్టికర్త ఉండాలని మనకు, ఇఫ్ ఇట్స్ జస్ట్ థింక్ కూల్లీ, విల్ ఇమీడియట్లీ కమ్ టు దట్ కంక్లూజన్. కంట్రోల్ ఆఫ్ అ సుప్రీం బ్రెయిన్. కంట్రోల్ లేనిది ఇది ఎలా జరుగుతుందని ఇమీడియట్లీ వి గెట్ అ థాట్. ద అరేంజ్మెంట్స్ ఇన్ నేచర్ ఆర్ పర్ఫెక్ట్లీ ఆర్డర్డ్. ప్రకృతిలో జరిగే ఏవైతే అన్ని ఏర్పాట్లు ఉన్నాయో పర్ఫెక్ట్లీ ఆర్డర్డ్. ద డిఫరెంట్ లివింగ్ స్పీషీస్, తర్వాత ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది, ఇదంతా కూడా పర్ఫెక్ట్ ఆర్డర్ అనేది ఉంది ఇందులో. థింగ్స్ వుడ్ బి అట్ ర్యాండమ్ వితౌట్ ద కేర్ఫుల్ ప్లానింగ్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇంజనీరింగ్. ఒకవేళ ఎవరు ప్లానింగ్ లేదు, ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు చాలా మంది నాస్తికులు చెప్పినట్టు, ఇప్పుడు మోడర్న్ సైన్స్ లో కూడా అదే నేర్పిస్తున్నారు. ఇదంతా కూడా జస్ట్ బేస్డ్ ఆన్ దిస్ డార్విన్స్ థియరీ, జస్ట్ బై న్యాచురల్ సెలెక్షన్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఆన్. దీని వెనకాల ఎవరు కంట్రోల్ చేసే అవసరం లేదు, అది అలానే జరుగుతూనే ఉంది. ఒకవేళ అలా జరిగితే దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ర్యాండమ్. సిస్టమేటిక్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది? ఇఫ్ దెర్ ఇస్ నో కేర్ఫుల్ ప్లానింగ్, ఇఫ్ దెర్ ఇస్ నో కంట్రోల్ ఆఫ్ సమ్ బ్రెయిన్ బిహైండ్, దెన్ ఎవ్రీథింగ్ వుడ్ బి హ్యాపెనింగ్ ర్యాండమ్. కానీ అలా జరగట్లేదు కదా. ఇప్పుడు మోడర్న్ థియరీ ప్రకారం ప్రపంచం అంతా ఎలా వచ్చిందంటే ఏదో విస్ఫోటం ద్వారా వచ్చిందంటారు. విస్ఫోటం జరిగితే అంత ఉన్న దగ్గర ఎక్కడైతే విస్ఫోటం జరుగుతుందో మొత్తం నాశనం అవుతుంది. క్రియేషన్ ఎక్కడ అవుతుంది? సిస్టమేటిక్ గా ఈ ప్రపంచం అంతా నడుస్తుంది, ఎలా సాధ్యం అవుతుంది? ఇట్ ఈస్ అ కామన్ అండర్స్టాండింగ్ దట్ దెర్ ఇస్ అ కాజ్ బిహైండ్ ఈచ్ యాక్షన్. సామాన్యంగా ఏదైనా పని జరుగుతుందంటే దాని వెనకాల ఏదో కారణం ఉంది, లేదా ఎవరు చేసేవారు ఉన్నారు అని సహజంగా మనము ప్రశ్నిస్తాము. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు నేను ఇక్కడ కూర్చో ఉన్నాను, సడన్ గా ఇప్పుడు డోర్ నుంచి ఏదో బాల్ కానీ లేకపోతే ఏదో రాయి వచ్చింది అనుకోండి. సో నేనేమంటాను, వెంటనే ఎవరే అక్కడ ఉన్నారు, ఎవరు రాయి వేస్తున్నారు అని అంటాను. అంటే వెనకాల ఎవరు ఉంటారు కాబట్టి వేస్తారని నేను అడుగుతాను. సింపుల్. అంటే రాయి దానంటే వస్తుందా లోపల? ఎవరు వేస్తే కాదు, ఇసిరేస్తే కాదు వస్తుంది. అదే విధంగా ఏ యాక్షన్ జరిగినా వెనకాల ఎవరున్నారో అనే క్వశ్చన్ వస్తుంది. సో అదే విధంగా ఈ ప్రపంచం అంతా నడుస్తుంది, అది నేను నియంత్రించినట్టు ఏ మానవుడు, ఏ జీవి నియంత్రించలేడు. ఇప్పుడు సూర్యుడు యొక్క కదలిక, సూర్యుడు ఉదయించడము, అస్తమించడము, కాలం మారడము, తర్వాత పగటి రాత్రి, తర్వాత ఈ యొక్క గాలి వీచడము, ఇవన్నీ జరుగుతున్నాయి. సో దీని వెనకాల ఎవరు కర్త అనేది ఉన్నారు అనేది నిజంగా మనకు అర్థమవుతుంది. ఆ మషిన్ కెనాట్ రన్ వితౌట్ అన్ ఆపరేటర్. ఇప్పుడు ఉదాహరణకు చిన్న మషిన్ ఉదాహరణ తీసుకుంటే, దానికి ఆపరేట్ చేసేవారు లేకపోతే అది పనిచేయదు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ కాలంలో అంతా ఆటోమేటెడ్ అని మనం అనుకుంటూ ఉన్నాము. అంతా ఆటోమేషన్ తో నడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం టెక్నాలజీ చాలా పురోగమించింది. మన కార్స్ అన్ని కూడా ఆటోమేటెడ్. తర్వాత మనం వాడే మషిన్స్, ఇప్పుడు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లో పెద్ద మషిన్స్ ఉంటాయి. ఆ యొక్క కన్వేయర్ బెల్ట్ మీద అన్ని వస్తువులు పోతా ఉంటాయి. ఆపరేటర్స్ వాళ్ళు ఎక్కడ కనిపించారన్నమాట, ఎక్కడో కాబిన్ లో ఉంటారు.
ఆటోమేటిక్ నడుస్తున్నాయని మనకు అనిపిస్తుంది. బట్ స్టిల్ ఎంత పెద్ద ఆటోమేటెడ్ ఉన్నా ఒక వ్యక్తి అక్కడ బటన్ నొక్కకపోతే ఆ ఆటోమేటెడ్ మషిన్ కూడా పనిచేయదు. అర్థమవుతుందా? సేమ్ వే ఈవెన్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ అగ్రీడ్ దట్ దేర్ ఇస్ పర్ఫెక్ట్ బ్రెయిన్ బిహైండ్ ఆల్ న్యాచురల్ ఫిజికల్ లాస్. ఆల్బర్ట్ ఐన్స్టైన్ కూడా ఇది ఒప్పుకున్నాడు. He also said there is a perfect brain behind all natural physical laws. And also many other scientists they say like that. So when we talk about brain, so ఈ విధంగా ఇప్పుడు వెనకాల ఒక బ్రెయిన్ లేకపోతే ఒక బుద్ధి ఉంది, ఆపరేటర్ ఉంది, somebody is there to operate means definitely it gives an idea that there is ఒక వ్యక్తి అనే ఉన్నాడు. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మామూలుగా అన్ని వస్తువులు, ఇప్పుడు ఉదాహరణకు నాకు ఈ కంప్యూటర్ ఉంది, నేను కంప్యూటర్ ఇక్కడ ఆపరేట్ చేస్తున్నా కూర్చొని. సో ఆపరేట్ చేసేవాడు భౌతికమైన వ్యక్తి కాదనమాట, అంటే ఈ జడ పదార్థం కాదు. జడ పదార్థం తదంతటనే అది పని చేయదనమాట. ఇప్పుడు ఈ కంప్యూటర్ ఇలానే ఉంటుంది, నేను బటన్ నొక్కితే అది ఆన్ అవుతుంది. నేను ఇక్కడ ఆపరేట్ చేస్తే ఇప్పుడు ఈ యొక్క జూమ్ మీటింగ్ నేను ఆన్లైన్ పెట్టాను, అప్పుడు మీరు అందరూ జాయిన్ అయ్యారు, నేను మాట్లాడుతున్నాను. అప్పుడు నేను లేకపోతే కంప్యూటర్ అలానే ఉంటుంది. ఇప్పుడు బయట బండి ఉంది, బండి ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి దాన్ని నడపకపోతే అది అట్లే ఉంటుంది. జడ పదార్థం పెద్ద మషిన్ అయినా సరే అది పని చేయదనమాట. ఒక వ్యక్తి అనేది కావాలి, అంటే చైతన్యం కలిగిన ఒక వ్యక్తి కావాలి, చైతన్యం అనేది ఉండాలి. సో చైతన్యం లేకపోతే ఎంత పెద్ద మషిన్ అయినా అలానే ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు ప్రపంచం అంతా నడుస్తుంది, ప్రపంచం అంతా ఇంత చక్కగా సిస్టమేటిక్ అరేంజ్మెంట్ ఉంది, ఇవన్నీ నడుస్తున్నాయి. తర్వాత మన యొక్క జీవితంలో కూడా మన ఎటువంటి కార్యం చేస్తాం దాని తగ్గట్టు రియాక్షన్ కూడా మనకు వస్తుంది. సో ఇవన్నీ జరుగుతుందంటే దాని వెనకాల ఏదో అరేంజ్మెంట్ అనేది ఉంది. అరేంజ్మెంట్ జరుగుతుందంటే, పని జరుగుతుందంటే వెనకాల ఎవరు చేసేవారు, సమ్ కాజ్ ఇస్ దేర్, కారణం ఉంది. సో చేసేవారంటే నిజంగా మనకు అర్థమవుతుంది వ్యక్తియే ఉంటాడు. అంటే ఏదో జడమైన పదార్థం పని చేయలేదు. జడమైన పదార్థం ఈ ప్రపంచం అంతా జడ పదార్థమే. ఇప్పుడు సూర్యుడు అంటే ఏంటి, అగ్ని గోళం అది. ఇప్పుడు ప్రపంచం అంతా చూస్తే వాయు అది కూడా జడ పదార్థమే, నీళ్ళు జడ పదార్థమే, అగ్ని జడి పదార్థమే, భూమి జడ పదార్థమే, ఇవన్నీ జడ పదార్థం. ఇప్పుడు ఇవన్నీ పనిచేస్తున్నాయంటే వెనకాల దీన్ని ఆపరేట్ చేసే వారు ఎవరు ఉన్నారు కదా. సో సింప్లీ వీ కెన్ అండర్స్టాండ్ దట్ దేర్ ఈస్ అ పర్సన్ బిహైండ్ దిస్. సో ఒక వ్యక్తి అనేది ఉన్నారని మనకు అర్థమవుతుంది, ఎందుకంటే చైతన్యంతోనే జడ పదార్థం పనిచేస్తుంది. చైతన్యం ఉందంటే వ్యక్తిత్వం ఉంది అక్కడ. ఇప్పుడు నా శరీరంలో చైతన్యం ఉంది, నేను ఒక వ్యక్తి, మీరు ఒక వ్యక్తి. సో అదే విధంగా సో ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి ఎవరు తెలుసుకోవాలంటే మనకు శాస్త్రంలో చెప్పబడింది. ఇప్పుడు భగవద్గీతలో చూస్తే శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు, ద హోల్ కాస్మిక్ ఆర్డర్ ఈజ్ అండర్ మీ. ఈ 9వ అధ్యాయం 8వ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నారు, ద హోల్ కాస్మిక్ ఆర్డర్ ఈజ్ అండర్ మీ. ఈ మొత్తం కాస్మిక్ ఆర్డర్ అంటే ఈ బ్రహ్మాండం అంతా, ఈ ప్రపంచం అంతా కూడా నా యొక్క నియంత్రణలో ఉంది అని కృష్ణుడు చెప్తున్నారు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతేశ చరాచరం. తర్వాత ఈ శ్లోకంలో ప్రకృతిం సామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం ప్రకృతేర్ అవశం ప్రకృతేర్ వశాత్. ద హోల్ కాస్మిక్ ఆర్డర్ ఇస్ అండర్ మీ. అండర్ మై విల్ it is automatically manifested again and again, and under my will it is annihilated at the end. అంటే నా యొక్క సంకల్పంతో ఈ యొక్క ప్రపంచం అనేది ఇప్పుడు పనిచేస్తుంది, సృష్టింపబడింది, ఇప్పుడు పనిచేస్తుంది. నా యొక్క సంకల్పంతో మళ్ళీ ఇది నాశనం అవుతుంది. సో కృష్ణుడు చెప్తున్నారు. Now let us look into a few examples from the Lord's creation. ఇప్పుడు ఈ సృష్టి నుంచి మనం కొన్ని ఉదాహరణలు తీసుకుంటాం. Upon contemplating these exemplary aspects, one should develop a better understanding and appreciation of the existence of the most powerful brain, Lord Sri Krishna. ఇప్పుడు భగవంతుడు ఇక్కడ భగవద్గీత చూస్తే కృష్ణుడు చెప్తున్నారు, నేను నియంత్రిస్తున్నాను, నేను సృష్టిస్తున్నాను, నా నియంత్రణలో అంతా ఉంది. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? సో ప్రకృతిని చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు ఈ ఉదాహరణ ఇంతకు ముందు ఇచ్చాను, సూర్యుడికి ఉదాహరణ. ద సన్ దట్ వి సీ డైలీ ఇస్ ద నియరెస్ట్ స్టార్. సో మనకు సూర్యుడు చాలా దగ్గర ఉన్న నక్షత్రం. సో ఇట్ ఈస్ 100 earth diameters across and it is 93 million miles away from the earth. ఇప్పుడు సూర్యుడు భూమి నుంచి అంటే మన సైన్స్ ప్రకారమే 93 మిలియన్ మైల్స్ దూరం ఉంది. తర్వాత దాని యొక్క డయామీటర్ అనేది ఆ యొక్క గోళం, సూర్యగోళం యొక్క డయామీటర్
మన భూమి కంటే 100 రెట్లు ఎక్కువ ఉంది. సో ఎవ్రీ డే ద సన్ సప్లైస్ ద సోలార్ సిస్టమ్ విత్ అ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ హీట్, లైట్ అండ్ ఎనర్జీ. సో ఈ మొత్తం ఈ సోలార్ సిస్టమ్ మన యొక్క గ్రహంకే కాదు, అన్ని గ్రహాలు మర్క్యూరీ, వీనస్, మార్స్, జూపిటర్ అన్నింటికి కూడా సూర్యుడి నుంచే వెలుగు వస్తుంది, శక్తి అనేది వస్తుంది, సోలార్ ఎనర్జీ వస్తుంది. సో సైన్స్ ప్రకారం, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఇక్కడ చదువుతున్నాను. ద వెరీ టైనీ ఫ్రాక్షన్ ఆఫ్ ద సన్స్ ఎనర్జీ దట్ ఫాల్స్ ఆన్ ద ఎర్త్. సూర్యుడు నుంచి ఎంతో శక్తి వస్తుంది, అందులో చిన్న ఫ్రాక్షన్ కూడా, ఒక కొంచెం ఫ్రాక్షనే మన భూమి మీద పడుతుంది. ఎస్టిమేటెడ్ అట్ అబౌట్ 5 parts in 100 million is about 1 lakh times greater than all the energy used in the world's industries. సో ఒక చిన్న ఫ్రాక్షన్ సూర్యుడు నుంచి ఎంతో శక్తి వస్తుంది, అందులో భూమికి వచ్చేది అందులో చాలా తక్కువ ఫ్రాక్షన్ అనమాట. 5 parts in 100 million. 100 million అంటే ఎంత అవుతుంది? 1 lakh times greater than million it can become billion. సో అందులో జస్ట్ కొంచెం మాత్రమే మనం ఉపయోగిస్తున్నామంట. సో ద టోటల్ ఎనర్జీ ద సన్ ఎమిట్స్ ఇస్ ఇన్ అ సింగిల్ సెకండ్ వుడ్ బి సఫిషియంట్ టు కీప్ 1 kilowatt ఎలక్ట్రిక్ ఫైర్ బర్నింగ్ ఫర్ 10,000 million ఇయర్స్. అంటే సైన్స్ యొక్క పరిశోధన ప్రకారం సూర్యుడి నుంచి వచ్చే శక్తిలో ఎంత శక్తి వస్తుందంటే, ఆ శక్తి ద్వారా అంటే ఒక్క సెకండ్ లో ఎంత శక్తి వస్తుందంటే, ఒక్క సెకండ్ లో వచ్చే శక్తితో మనము ఒక 1 kilowatt బల్బ్ లేకపోతే ఎలక్ట్రిక్ ఫైర్ ని 10,000 million ఇయర్స్ వరకు మనం వెలిగించవచ్చు, అంత శక్తి వస్తుంది. పుట్టిన డిఫరెంట్ ఇంకో విధంగా చెప్పాలంటే, ద ఎనర్జీ ద సన్ ఎమిట్స్ ఇన్ 1 second ఇస్ గ్రేటర్ దెన్ ద హోల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ద హ్యూమన్ స్పీషీస్ హస్ కన్స్యూమ్ త్రూ అవుట్ ఇట్ ఎంటైర్ హిస్టరీ. అంటే ఒక్క సెకండ్ లో సూర్యుడు నుంచి ఎంతైతే శక్తి వస్తుందో, అది ఈ చరిత్రలో మొత్తం మానవ జాతి ఎన్నో వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల నుంచి మానవ జాతి మనం ఉపయోగించిన శక్తి కంటే ఎక్కువ ఉంటుందంట. అంత శక్తి సూర్యుడు నుంచి వస్తుంది. అంటే ఏదో నేను భగవద్గీత నుంచి ఎక్కడి నుంచి చదవలే, మన సైన్స్ ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. Yet it is only one of the countless number of stars floating in the sky in every direction. ఇప్పుడు సూర్యుడు అంటే ఏంటి? ఇలా మన ఆకాశం నుంచి ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి, అందులో ఒక నక్షత్రం మాత్రమే, ఆ ఒక నక్షత్రంలోనే ఇంత శక్తి వస్తుంది. సో విత్ ద మెటీరియల్ సైంటిఫిక్ బ్రెయిన్, ద థర్మల్, ఎలక్ట్రికల్ అండ్ న్యూక్లియర్ పవర్ హౌసెస్ హ్యావ్ బీన్ మేడ్. ఇప్పుడు మనకున్న మోడర్న్ సైన్స్ టెక్నాలజీ ప్రకారం మనము ఈ ఎలక్ట్రిక్ ఎనర్జీ తయారు చేస్తున్నాము, థర్మల్ పవర్ ప్లాంట్ తో, లేకపోతే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ తో, లేకపోతే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తో. సో దీస్ క్యాన్ సప్లై హీట్, లైట్ అండ్ ఎనర్జీ టు స్మాల్ లిమిటెడ్ ఎక్స్టెంట్. సో ఆ యొక్క పవర్ ప్లాంట్ నుంచి ఒక లిమిటెడ్ క్వాంటిటీలో మనము ఈ యొక్క ఎనర్జీ మనం తయారు చేస్తున్నాం. బట్ లార్డ్ కృష్ణ is supplying the whole planet with an unlimited source of energy just from one sun. కానీ భగవంతుడు కేవలం ఒక సూర్యుడి నుంచే అన్లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మనకి ఇస్తున్నారు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు సృష్టిలోనే ఈ యొక్క అద్భుతాలు చూసి మనము భగవంతుడి యొక్క ఉనికి ఎలా ఉంది అని మనం అర్థం చేసుకుంటున్నాం. సో ఈ విషయం కృష్ణుడే భగవద్గీతలో చెప్తున్నారు. కృష్ణ సేస్ ఇక్కడ 15th chapter లో 12th శ్లోక, in that Krishna says, the splendor of the sun which dissipates, yadaditya gatam tejo jagat bhasayate khilam yachandramasi yachagno tattejo vidyamamakam. The splendor of the sun, splendor of the sun is సూర్యుడి యొక్క శక్తి, which dissipates the darkness of this whole world. ఈ ప్రపంచం అంతలో ఉన్న చీకటిని తొలగించేస్తుంది. ఇప్పుడు సాయంత్రం అయిపోయింది, సూర్యుడు అస్తమించాడు, చీకటి అయిపోయింది. కానీ ఉదయమే సూర్యుడు లేవగానే మొత్తం చీకటి అంతా వెళ్ళిపోతుంది ప్రపంచం అంతటా. సో కృష్ణుడు చెప్తున్నారు, దిస్ స్ప్లెండర్ ఆఫ్ ద సన్ విచ్ డిసిపేట్స్ ద డార్క్నెస్ ఆఫ్ దిస్ హోల్ వరల్డ్ కమ్స్ ఫ్రమ్ మీ. సో ఆ సూర్యుడికి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నా నుంచి వస్తుంది కృష్ణుడు చెప్తున్నారు. అండ్ ద స్ప్లెండర్ ఆఫ్ ద మూన్ అండ్ ద స్ప్లెండర్ ఆఫ్ ఫైర్ ఆర్ ఆల్సో ఫ్రమ్ మీ. అదే సూర్యుడే కాదు, చంద్రుడి నుంచి వచ్చే వెలుగు కూడా, తర్వాత అగ్ని నుంచి వచ్చే వెలుగు కూడా అక్కడి నుంచి వస్తుంది, నేను దానికి ఇస్తున్నాను. ఐఎమ్ ద సోర్స్ అని కృష్ణుడు చెప్తున్నారు. సో నౌ ద ప్లానెట్స్ ఆర్ రివాల్వింగ్ ఇన్ సిస్టమేటిక్ పాత్ అరౌండ్ ద సన్. సో ఇప్పుడు సూర్యుడు గురించి చూసాం. తర్వాత ఇప్పుడు ఈ గ్రహాలు కూడా చూస్తే, మర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు సైన్స్ ప్రకారం మనకు తెలుసు, ఇవన్నీ కూడా ఫిక్స్డ్ ఆర్బిట్ లో సూర్యుడు చుట్టూ తిరుగుతా ఉన్నాయి. అవునా? ఫిక్స్డ్ ఆర్బిట్, ఫిక్స్డ్ అంటే ఫిక్స్డ్ పాత్, సిస్టమేటిక్ పాత్ ఉంది. ఈవెన్ విత్ ఇన్ ద స్మాలెస్ట్ ఆటమ్
ద ఎలక్ట్రాన్స్ ఆర్ ఆర్బిటింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ అ పర్ఫెక్ట్ మేనర్. సో ఇప్పుడు సోలార్ సిస్టమ్ లో చూస్తే కూడా ఈ గ్రహాలన్నీ కూడా సిస్టమాటిక్ ఆర్డర్ లో తిరుగుతున్నాయి. అదే విధంగా చిన్న ఆటమ్ లో చూస్తే కూడా ఈవెన్ ఇఫ్ యు సీ ఇన్ ద ఆటమ్, ద ఎలక్ట్రాన్స్ అంటే మన సైన్స్ థియరీస్ చూస్తే నీల్స్ బోర్ అటామిక్ మోడల్ లేకపోతే రుదర్ఫోర్డ్ అటామిక్ మోడల్, అందులో చూస్తే ఎలక్ట్రాన్స్ దే ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ అ పర్ఫెక్ట్ ఆర్బిటాల్స్ అని చెప్తారు అనమాట. ఆర్బిట్స్ అండ్ అందులో ఆర్బిటాల్స్ అవన్నీ మనం చదువుతాం కెమిస్ట్రీలో, స్కూల్లో నేర్పిస్తారు. సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఉంది. మైక్రో లెవెల్ చూసినా మైక్రో లెవెల్ చూసినా దర్ ఇస్ ప్రిసైజ్ arrangement. So thus from the submicroscopic realm of the atom to the expanding reaches of the galactic objects, this material universe is running like intricate, well-oiled clockwork according to great natural physical laws and principles. So సూక్ష్మంగా అణు లోపల చూసినా లేకపోతే మొత్తం విశ్వమంతా ఈ యొక్క గ్రహాల యొక్క మూమెంట్స్ అన్ని చూసినా కూడా ఈ విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ప్రపంచం అంతా ఎలా పనిచేస్తుంది, ఇట్ ఈస్ వర్కింగ్ లైక్ systematic arrangement, physical laws and proper principles. Scientists have gained great acclaim for making a few spaceships. ఇప్పుడు ఇంకో ఉదాహరణ, ఇప్పుడు మనం స్పేస్ షిప్స్ తయారు చేసుకుంటున్నాం, లైక్ సాటిలైట్స్ అండ్ ఆల్. వెర్ ఇస్ దట్? ఐ హావ్ స్లైడ్ ఫర్ దట్. ఎనీవేస్, స్పేస్ షిప్స్ ఇప్పుడు సాటిలైట్స్ మనం వాడుతున్నాం. ఇప్పుడు ఇంటర్నెట్ వాడడానికి లేకపోతే బ్రౌజింగ్ చేయడానికి వి యూజ్ సో మెనీ సాటిలైట్స్. సో ఇప్పుడు మనం సాటిలైట్స్ అనేది తయారు చేస్తాం బికాస్ ఆఫ్ అవర్ అడ్వాన్స్మెంట్ ఇన్ అవర్ సైంటిఫిక్ నాలెడ్జ్. ఓకే, బట్ ఇప్పుడు ఈ సాటిలైట్ చూస్తే కూడా జస్ట్ గాల్లో వదిలేస్తే అది పనిచేస్తుందా? లేదు. దెర్ ఈస్ ఆల్వేస్ సో మెనీ పీపుల్ రిక్వైర్డ్. చాలా మంది దీని వెనకాల పనిచేస్తుంటారు. దాని యొక్క యొక్క ఎన్నో పారామీటర్స్ ఉంటాయి, అవన్నీ కంట్రోల్ చేస్తూ ఏదో పారామీటర్ మిస్ అయిపోతే మళ్ళీ సాటిలైట్ ఫెయిల్ అయిపోతుంది. సో ఇప్పుడు చిన్న సాటిలైటే కంట్రోల్ చేయడానికి ఇంతమంది కావాలి, లేదంటే అది పనిచేయదు. Whereas Krishna effortlessly produces gigantic spaceships such as planets and stars, which are perfectly equipped and maintained. సో కానీ భగవంతుడు, శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నారు, ఈ పెద్ద పెద్ద గ్రహాలు, ఈ నక్షత్రాలన్నీ కూడా ఆయన సృష్టిస్తున్నారు, ఆయన మెయింటైన్ చేస్తున్నారు. కృష్ణుడు చెప్తున్నారు దీని గురించి కూడా భగవద్గీత సేమ్ 15th chapter 13th శ్లోక, గామావిశ్య చ భూతాని ధారయాం అహమోజస పుష్ణామి చౌషధీ సర్వ సోమో భూత్వా రసాత్మకః. ఏమంటున్నారు? గామావిశ్య, ఐ ఎంటర్ ఇన్ టు ఈచ్ ప్లానెట్, ప్రతి ఒక్క గ్రహంలో నేను ప్రవేశిస్తాను. అండ్ బై మై ఎనర్జీ దే స్టే ఇన్ ఆర్బిట్. సో నా యొక్క శక్తి ద్వారా అవి దాని యొక్క ఆర్బిట్ లో, దాని యొక్క పాత్ లో అది ఫిక్స్డ్ అయి ఉన్నాయి. ఐ బికమ్ ద మూన్ అండ్ దెర్ బై సప్లై ద జ్యూస్ ఆఫ్ లైఫ్ టు ఆల్ వెజిటేబుల్స్. నేను చంద్రుడిగా మారి చంద్రుడికి నేనే శక్తి ఇస్తున్నాను, బై విచ్ ఇప్పుడు కూరగాయలు కానీ పండ్లు మనం తింటాము, దాంట్లో ఏదైతే మనం జ్యూస్ కానీ లేకపోతే ఆ యొక్క రుచి మనం చూస్తున్నాం, రుచి ఎలా వస్తుంది? మూన్ షైన్ వల్ల, వెన్నెల ద్వారా వస్తుంది. వెన్నెల ఇప్పుడు సూర్యుడి కిరణాల ద్వారా చెట్టు అని పెరుగుతుంది, తర్వాత పువ్వు వస్తుంది, కాయలు వస్తుంది. కానీ ఆ కాయలో లేకపోతే పండులో ఆ యొక్క రసం, ఆ యొక్క టేస్ట్ రావాలంటే వెన్నెల కావాలి, మూన్ లైట్ కావాలి. సో కృష్ణుడు ఏం చెప్తున్నారు? ఆ యొక్క మూన్ లైట్ కూడా నేనే అని చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ పాయింట్. సో ద లాస్ మేడ్ బై ద సుప్రీం బ్రెయిన్ ఆల్వేస్ రిమైన్ పర్ఫెక్ట్, దే ఆర్ నెవర్ వైలేటెడ్. సో ఈ విధంగా భగవంతుడు ఏవైతే నియమాలు, ఈ యొక్క ప్రకృతి నియమాలు ఆయన తయారు చేశారో, ఏ విధంగా అయితే ప్రకృతి పనిచేస్తుంది, అది ఆల్వేస్ పర్ఫెక్ట్ అన్నమాట, దాన్ని ఎవరు ఉల్లంఘించలేరు. ఉదాహరణకు, వి నెవర్ సీ ద సన్ రైజింగ్ ఇన్ ద వెస్ట్ ఆర్ సెట్టింగ్ ఇన్ ద ఈస్ట్. ఇప్పుడు యొక్క నియమం, సూర్యుడు అంటే పూర్వ దిశ నుంచి అది ఉదయించాలి, పశ్చిమ దిశలో అది అస్తమించాలి. కానీ ఎప్పుడు కూడా ఈ రూల్ అనేది ఎప్పుడు మారలేదు చరిత్రలో. ద కలర్ఫుల్ రెయిన్బో దట్ వి అబ్జర్వ్, ఇప్పుడు ఇంద్రధనుస్సు మనం చూస్తాము, వర్షాకాలంలో ఎండ ఉన్నప్పుడు వస్తుంది. వి అబ్జర్వ్ వెన్ ద సన్ ఇస్ షైనింగ్ డ్యూరింగ్ అ షవర్,
is only visible when the sun is behind the observer due to the laws of refraction. సో సూర్యుడు ఒకవేళ ఇటువైపు ఉంటే వర్షం వస్తున్నప్పుడు మన ఎదురుగా మనకు రెయిన్బో కనిపిస్తుంది. సో హౌ ఇస్ ఇట్ హ్యాపెనింగ్? బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్, లాస్ ఆఫ్ ఆప్టిక్స్ లో మనం చూస్తాం. సో ఆల్సో ఈచ్ ఇయర్ ద సీజన్స్ చేంజ్ క్వైట్ పీరియాడికలీ ప్రొడ్యూసింగ్ సిమ్టమ్స్ యూనిక్ టు ఈచ్ సీజన్. తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సీజన్స్ అనేవి కూడా అదే ఆర్డర్ లో మారుతుంటాయి. ఇప్పుడు వేసవి కాలం, ఆ తర్వాత వచ్చేది వర్షాకాలం, ఆ తర్వాత చలికాలం, తర్వాత ప్రతి ఒక్క సీజన్ లో కూడా ఆ యొక్క సిస్టమేటిక్ గా ఏ కూరగాయలు వస్తాయి, లేకపోతే ఏ డిపెండింగ్ ఎవ్రీథింగ్ సిస్టమ్ ఇస్ దేర్. ఓకే, ఈ విధంగా ఇప్పుడు చూసాము. నౌ లెట్ us లుక్ ఇంటూ సమ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద లార్డ్స్ క్రియేషన్ అట్ ద మాలిక్యులర్ లెవెల్. సో ఇప్పుడు ప్రపంచం అంతా చూసాము, జస్ట్ సమ్ ఎగ్జాంపుల్ చూసాము. ఇప్పుడు మాలిక్యులర్ లెవెల్ అంటే ఆటమిక్ లెవెల్, అణు ఇందులో చూస్తాం. సో కెమిస్ట్ ఫైండ్ దట్ the different colors in flowers are due to chemicals called anthocyanins, and the different aromas are mostly due to chemicals like terpenes and terpenoid compounds. సో ఇప్పుడు కెమిస్ట్ అంటే ఎవరైతే ఈ కెమికల్స్ అన్ని చదువుతున్నారో, కెమిస్ట్రీ చదువుతున్నారో, సో వాళ్ళ యొక్క రీసెర్చ్ ప్రకారం వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు రకరకాల పూలు ఉన్నాయి, గులాబీ పువ్వు కానీ, లేకపోతే మందార పువ్వు కానీ, లేకపోతే బంతి పువ్వు కానీ, రకరకాల పువ్వులు ఉన్నాయి. ప్రతి పువ్వుల యొక్క అందులో ఉన్న కలర్స్ అవి ఎలా వస్తుంది? ఎందుకంటే అందులో యాంథోసయానిన్ ఒక కెమికల్ ఉంది, అందువల్ల కలర్స్ వస్తున్నాయి. అండ్ ద డిఫరెంట్ అరోమాస్, తర్వాత ప్రతి పువ్వుకి సెపరేట్ ఒక యూనిక్ అరోమా, యూనిక్ స్మెల్ అనేది ఉంటుంది, ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. అది ఎలా వస్తుందంట? డ్యూ టు కెమికల్స్ కాల్డ్ టర్పీన్స్ ఆర్ టర్పినాయిడ్ కాంపౌండ్స్. ఓకే, ద మాలిక్యులర్ ఫ్రేమ్వర్క్ ఫర్ దీస్ కాంపౌండ్స్ రేంజ్ ఫ్రమ్ వెరీ సింపుల్ స్ట్రక్చర్స్ టు వెరీ కాంప్లెక్స్ స్ట్రక్చర్స్. సో వాళ్ళు ఈ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో పూలలో, దాన్ని మైక్రోస్కోప్ లో చూస్తే దాని యొక్క కెమికల్ స్ట్రక్చర్, మాలిక్యులర్ స్ట్రక్చర్ చూస్తే సింపుల్ ఫ్రేమ్వర్క్ నుంచి, అంటే మాలిక్యులర్ ఫ్రేమ్వర్క్ స్ట్రక్చర్ మనం కెమిస్ట్రీలో చూస్తాం, లైక్ ఇన్ సాలిడ్ స్టేట్ ఆల్సో సింపుల్ క్యూబిక్ ఆర్ సో మెనీ స్ట్రక్చర్స్. లైక్ డిఎన్ఏ స్ట్రక్చర్ లో అడ్రినైన్, గ్వానైన్, థైమిన్, సైటోసైన్, డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అదేవిధంగా సో కెమిస్ట్రీ తెలిసిన వాళ్ళకి ఈ విషయం అర్థమవుతుంది. సో ఈ విధంగా స్ట్రక్చర్స్ ఉన్నాయి. సో కర్పూరం ఎగ్జాంపుల్ తీసుకుంటే, camphor ఫర్ ఎగ్జాంపుల్ is a terpenoid compound, and the characteristic odor of lemons is due to the molecule called limonene. ఇప్పుడు నిమ్మకాయలో కూడా ఆ యొక్క పులుపు రసం కానీ, లేకపోతే అంటే అది సిట్రిక్ యాసిడ్, ఆ యొక్క వాసన కూడా, నిమ్మకాయ యొక్క వాసన కూడా దేనివల్ల వస్తుందంట? అందులో లిమోనిన్ అని ఒక కెమికల్ మాలిక్యూల్ ఉంది, అందుకే వస్తుంది, which is one of the simple terpenes. Similarly, the characteristic colors in carrots and tomatoes are due to molecules called carotenoids, which are higher forms of terpenes. The molecular framework for each definite color or aroma is wonderfully unique. A little change in position of a few atoms in the molecule, a little variation in the geometry of the molecule, or a slight change in the size of the molecule can cause a color to change from orange to red, or a mild pleasing aroma to become repellent and pungent. సో ఇక్కడ ఈ కెమిస్ట్ వాళ్ళందరూ ఏం గమనిస్తున్నారంటే, ఈ రకరకాల కెమికల్స్ వల్ల రకరకాల ఫ్లేవర్స్ అనేవి వస్తున్నాయి, రకరకాల స్మెల్ వస్తున్నాయి, రకరకాల కలర్స్ కనిపిస్తున్నాయి. ఓకే, కానీ వాటి యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్ చూస్తే కొంచెం మార్పు చేస్తే, ఇప్పుడు మాలిక్యులర్ స్ట్రక్చర్ లో బాండ్ యాంగిల్ కానీ, లేకపోతే యాంగులర్ లెంత్ కానీ, లేకుంటే ఎనీథింగ్, ఇఫ్ వి లిటిల్ వేరియేషన్ చాలా ఎక్కువ మార్పు వస్తుందంట. అంటే ఎంత సిస్టమేటిక్ అరేంజ్మెంట్ ఉంది మనం చూడొచ్చు మాలిక్యులర్ లెవెల్లో. మంచి శ్వాసన కూడా చెడుగా మారిపోతుంది, స్వీట్ బికమ్స్ బిటర్, చిన్న మాలిక్యులర్ చేంజ్ చేస్తేనే కెమికల్స్ లో. సో ఆన్ వన్ ఎక్స్ట్రీమ్ వి ఫైండ్ ద స్మాలెస్ట్ మాలిక్యూల్, ద హైడ్రోజన్ మాలిక్యూల్, విచ్ కంటైన్స్ ఓన్లీ 2 atoms ఆఫ్ హైడ్రోజన్. సో ఒకవైపు చూస్తే అన్ని పీరియాడిక్ టేబుల్లో అన్నిటికంటే చిన్న ఉన్న కెమికల్ ఏంటి అంటే మాలిక్యూల్ హైడ్రోజన్, ఇట్ కంటైన్స్ ఓన్లీ 2 atoms. On the other extreme, we find giant molecules. సో ఒక ఎక్స్ట్రీమ్ ఒక చిన్న మాలిక్యూల్ 2 atoms ఉన్నాయి, ఇంకో ఎక్స్ట్రీమ్ లో పెద్ద జైంట్ మాలిక్యూల్స్ ఉన్నాయి, లైక్ మాలిక్యూల్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఆర్ న్యూక్లిక్ యాసిడ్స్ ఆర్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, అంటే మన బాడీలో బేసిక్ మాలిక్యూల్స్, డిఎన్ఏ మాలిక్యూల్స్. ఇవి చాలా పెద్ద మాలిక్యూల్స్. ఇట్ ఈస్ ఫౌండ్ బై సో మెనీ ఆటమ్స్, మిలియన్స్ ఆఫ్ ఆటమ్స్. సో విచ్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఆల్ లివింగ్ మెటల్ బాడీస్. అంటే ఇప్పుడు మన ఇది లివింగ్ మెటీరియల్ బాడీ, ఈ బాడీ యొక్క బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఏంటి అంటే దేంతో, ఇప్పుడు
ఈ ఇల్లు గోడ ఎలా తయారైంది? బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఇస్ ఇటుకతో తయారైంది. అదేవిధంగా సైన్స్ ప్రకారం ఈ శరీరం బేసిక్ మాలిక్యూల్ ఏంటి? డిఎన్ఏ, దాంతో తయారైంది చెప్తారు. ప్రోటీన్ మాలిక్యూల్స్. దాంట్లో కూడా డెఫినెట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇంతకుముందు మనం ఒక క్లాస్లో చర్చించాము. డిఎన్ఏ మాలిక్యూల్ కూడా తయారు చేయాలంటే యాక్చువల్లీ సైన్స్ ప్రకారం ఒక స్టెన్లీ మిల్లర్ అపరేటస్ ఉంది. దాంట్లో హీ ట్రై టు క్రియేట్ దిస్ న్యూక్లిక్ యాసిడ్, బట్ దెన్ హీ డిస్కవర్డ్ డిఎన్ఏలో కావాల్సిన న్యూక్లిక్ యాసిడ్స్ అన్ని కూడా ఇట్ ఇస్ ఓన్లీ వన్ వెరైటీ. న్యూక్లిక్ యాసిడ్స్ ఎన్నో వెరైటీస్ తయారవుతాయి. సో నాట్ న్యూక్లిక్ యాసిడ్స్, దిస్ ఇస్ అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్స్ సమ్ 100 వెరైటీస్ క్రియేట్ అవుతాయి, కానీ అందులో స్పెసిఫిక్ 20 వెరైటీసే, అది కూడా పర్ఫెక్ట్ ఆర్డర్లో, అంటే దానికి బాండేజ్ అంటే కెమికల్ బాండ్స్ పర్ఫెక్ట్ ఆర్డర్లో పెడితే, ఇప్పుడు దానికి పదాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంగ్లీష్ మాలిక్యూల్, ఇప్పుడు MOLECULE అంటే MO కరెక్ట్ ఆర్డర్లో పెడితే అప్పుడు ఆ పదం వచ్చింది, దానికి అర్థం వస్తుంది. ర్యాండమ్ గా పెట్టేస్తే అది ఏం జంబుల్డ్ వర్డ్స్ అంటాను, దానికి ఏం మీనింగ్ ఉండదు. అదేవిధంగా డిఎన్ఏ మాలిక్యూల్ లేకపోతే ప్రోటీన్ మాలిక్యూల్ తయారవ్వాలంటే 20 స్పెసిఫిక్ అమైనో యాసిడ్స్, అది కూడా పర్ఫెక్ట్ స్పెసిఫిక్ ఆర్డర్లో అరేంజ్ చేస్తేనే అప్పుడు ప్రోటీన్ తయారవుతుంది. అది ప్రాక్టికలీ లాబొరేటరీలో అది సాధ్యం కాదని మనకు సైన్స్లో అర్థమైంది. సిమిలర్లీ, సో ఇది డిఎన్ఏ వరకు చూసాము. సిమిలర్లీ క్రిస్టలైన్ ప్యాటర్న్ ఆఫ్ ఈచ్ డిఫరెంట్ మాలిక్యూల్ ఇస్ ఆల్సో యూనిక్. క్రిస్టలైన్ ప్యాటర్న్ అంటే ఇప్పుడు క్రిస్టల్స్, ఇప్పుడు ఉప్పు క్రిస్టల్స్, కామన్ సాల్ట్, ఇప్పుడు ఉప్పు ఏదైనా తింటాం, దాని క్రిస్టల్ స్ట్రక్చర్ చూస్తే అటామిక్ అరేంజ్మెంట్ అది క్యూబికల్ స్ట్రక్చర్ ఉంటుంది. కెమిస్ట్రీలో ఇవన్నీ నేర్పిస్తారు. తర్వాత చార్కోల్, గ్రెఫైట్, డైమండ్, దీస్ ఆర్ ఆల్ కార్బన్ కంపౌండ్స్. సో డైమండ్ స్ట్రక్చర్, తర్వాత గ్రెఫైట్ స్ట్రక్చర్ ఏముంటుంది? కార్బన్తోనే తయారవుతుంది, కానీ బాండ్ యాంగిల్, బాండ్ లెంత్ ఇది మార్చేస్తే డైమండ్ గ్రెఫైట్ లాగా మారిపోతుంది. సో ఎంత స్పెసిఫిక్ అంటే ఎంత చక్కగా తయారు చేయబడింది. మొత్తం ప్రాపర్టీసే మారిపోతుంది. జస్ట్ బాండ్ లైన్ మారితే డైమండ్ ఇట్ ఈస్ టఫెస్ట్, చాలా టఫ్, అది చాలా హార్డ్. బాండ్ యాంగిల్ మారిపోతే అది గ్రాఫైట్ మారదు. గ్రాఫైట్ ఈస్ బికమింగ్ వెరీ బ్లాక్ అండ్ సాఫ్ట్, కంప్లీట్ అన్ని మారిపోయినాయి. డైమండ్ ఈస్ ట్రాన్స్పరెంట్, అందులోంచి లైట్ వెళ్ళిపోతుంది, షైన్ అవుతుంది అది, కానీ గ్రాఫైట్ ఈస్ బ్లాక్. So like this we can see. So in this way we can cite innumerable examples of molecular networks so fantastically and delicately arranged that chemists cannot but wonder about the most expert hand and brain who is making all these wonderful artistic arrangements in his laboratory. So ఈ విధంగా మనము సైన్స్ పరంగానే చూస్తే మాలిక్యులర్ లెవెల్ వెళ్ళినా, సూక్ష్మ స్థాయికి వెళ్ళినా, లేకపోతే ఈ ప్రపంచం అంతా గమనించినా కూడా ఎవరైనా సరే బుద్ధిమంతుడు అర్థం చేసుకుంటాడు దీని వెనకాల ఎంత చక్కగా ఒక బుద్ధి పనిచేస్తుంది అని అర్థం చేసుకుంటాడు. సో ఇండీడ్ ద ఇంటెలిజెన్స్ అండ్ అబిలిటీ ఆఫ్ ద సుప్రీం సైంటిస్ట్ శ్రీ కృష్ణ ఆర్ ఇన్కన్సీవబుల్. సో కానీ ఆ యొక్క భగవంతుడి యొక్క బుద్ధి అనేది, ఆయన యొక్క అబిలిటీ అనేది మనకు అర్థం కాదు, అది అచింత్యమైంది. ఎలా తయారైంది ఈ గొప్ప గొప్ప సైంటిస్ట్ వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. యూ కెన్ సీ సమ్ కోడ్స్ ఐ విల్ షో హియర్. Where is that? 1 minute. See, Sir Isaac Newton, he says, I do not know what may appear to the world, but to myself I seem to have been like a boy playing by the seashore and diverting myself in now and then, finding a smoother pebble or a prettier shell than ordinary wells. The great ocean of truth lay all undiscovered before me. సో జనాలకి ఏమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నా గురించి నాకు అర్థమైంది. నేనేం చేస్తున్నా, సముద్రం దగ్గర ఉన్న ఇసుక రాళ్ళతో దానికోసం ఏదో చూసుకుంటా ఉన్నా, దానికోసం చిన్న అవగాహన చేసుకుంటున్నా, కానీ ఈ యొక్క మొత్తం సముద్రం అంతా ఈ యొక్క ప్రపంచం గురించి ఏ అవగాహన నాకు లేదు అని చెప్తున్నారు. సమ్ అదర్ కోట్స్ ఆల్సో, లైక్ హియర్, దిస్ ఐ ఆల్రెడీ టోల్డ్. Einstein telling there is a perfect brain behind all natural physical laws. Here, Galileo, he says, I do not feel obliged to believe that the same God who has endowed us with senses reason has intended us to forgo their use. Forgo their use అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఆయన ఏమంటారు అంటే
ఎవరైతే భగవంతుడు మనకు ఈ యొక్క రీజనింగ్ పవర్, ఈ బుద్ధి, ఈ శరీరం ఏదైతే ఇచ్చారో, బట్ హీ హాజ్ నాట్ ఇంటెండెడ్ అస్ టు ఫర్గో దేర్ యూజ్. దాన్ని ఫర్గో మీన్స్ దీన్ని దురుపయోగం చేయాలని మనకు ఆ విధంగా ఆ ఉద్దేశంతో మనకి ఇవ్వలే అని చెప్తున్నారు. ఓకే, దిస్ డిఫరెంట్ కాంటెక్స్ట్. ఇప్పుడు ఈ యొక్క బై ఛాన్స్ థియరీ, భగవంతుడు అనేది అవసరం లేదు అని డార్విన్ చెప్పాడు. బట్ స్టిల్ ఆ డార్విన్ ఏం చెప్తున్నాడు ఇక్కడ? ద ఇంపాసిబిలిటీ ఆఫ్ conceiving that this grand and wondrous universe with our conscious selves arose through chance seems to me the chief argument for the existence of God. But whether this is an argument of real value, I have never been able to decide. అర్థమవుతుందేమో మీకు? ఇక్కడ అర్థమైందంటే, ఇప్పుడు డార్వినే పెద్ద నాస్తికత్వం ఆయనే స్టార్ట్ చేశాడు అనమాట. అది స్టార్ట్ చేయడం అంటే ఎంతో మంది ఉన్నారు, బట్ ఆయన యొక్క థియరీ చాలా ఫేమస్ అయింది. ఇంకా కూడా జనులు అదే ఫాలో అవుతున్నారు, గుడ్డి జనులు. ఈ ప్రపంచం ఆటోమేటిక్ నడుస్తుంది, దీని వెనకాల అసలు భగవంతుడు ఉన్నారని అవసరమే లేదు. కానీ ఆయన ఏం చెప్తున్నారు? ఈ ప్రపంచం ఎంత అద్భుతంగా ఉంది, దిస్ గ్రాండ్ వండరస్ యూనివర్స్, అద్భుతమైన ఈ ప్రపంచం ఇది అరోజ్ బై ఛాన్స్ సీమ్స్ టు మీ ద చీఫ్ ఆర్గ్యుమెంట్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. సో భగవంతుడి యొక్క ఉనికి లేదని చెప్పనికి ఇది నా యొక్క మెయిన్ ఆర్గ్యుమెంట్, ఇది డార్విన్ యొక్క మెయిన్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే అంతా బై ఛాన్స్ జరుగుతుంది, భగవంతుడు లేదని ఆయన చెప్పారు. బట్ ఆయన చెప్తున్నారు చివరికి, బట్ వెదర్ దిస్ ఇస్ అన్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ రియల్ వాల్యూ, ఐ హావ్ నెవర్ బీన్ ఏబుల్. కానీ ఈ యొక్క వాదన అనేది నిజంగా ఈ వాదనలో విలువ ఉందా, నేను కూడా నిర్ణయించలేకపోతున్నాను అని ఆయన చెప్తున్నాడు. ఎనీవేస్, సో లెట్ us రీడ్ ఫర్దర్. ఎవరికైనా ప్రశ్న ఉంటే అడగచ్చు, అదర్వైజ్ ఐ విల్ కంటిన్యూ ఫర్ సమ్ టైమ్. ఓకే, సో where was I? Okay, so there is no scientist who can deny it. What they cannot deny? That the intelligence of the supreme scientist is inconceivable. భగవంతుడి యొక్క ఈ బుద్ధి అనేది అచింత్యమైనది, నాకే అర్థం కావట్లేని ఏ ఒక్క సైంటిస్ట్ అది ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు దీన్ని. How then can any chemist abstain from appreciating the wonderful works of the Supreme Lord Sri Krishna? In Bhagavad Gita we find, భగవద్గీతలో కృష్ణ చెప్తున్నారు, one should meditate upon the Supreme Person as the one who knows everything, as he who is the oldest, who is the controller, who is smaller than the smallest, who is the maintainer of everything, who is beyond all material conception. ఇది నేను 8వ అధ్యాయం నుంచి చదువుతున్నాను, 8th chapter 9th శ్లోక. అక్కడ కృష్ణ చెప్తున్నారు, కవిం పురాణం అనుశాసితార మనోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. భగవంతుడి గురించి మనం ఎలా ధ్యానించాలంట? One should meditate upon the Supreme Person as the one who knows everything. అంటే భగవంతుడు ఎవరు? ఆయనకు అంతా తెలుసు. యాజ్ హీ హూ ఇస్ ద ఓల్డెస్ట్, ఇంకా ఆయనే అందరికంటే పురాతనమైన వ్యక్తి, ఆయన నుంచి అంత ఉద్భవిస్తుంది. హూ ఇస్ ద కంట్రోలర్, ఆయన నియామకుడు. హూ ఇస్ స్మాలర్ దెన్ ద స్మాలెస్ట్. స్మాలెస్ట్ అంటే ఏంటి? చిన్న అణు, ఆటమ్, దట్ ఈస్ ద స్మాలెస్ట్. దానికంటే కూడా చిన్నగా ఉన్నాడు ఆయన. అనోరణీయాన్ మహతో మనీయాన్. హూ ఇస్ ద మెయింటైనర్ ఆఫ్ ఎవ్రీథింగ్, ప్రతి సమస్తాన్ని అందరిని కూడా పోషించేవాడు ఆయనే. హూ ఇస్ బియాండ్ ఆల్ మెటీరియల్ కాన్సెప్షన్, ఈ అన్ని భౌతికమైన అవగాహనలకి ఆయన అతీతంగా ఉన్నారు. హూ ఇస్ ఎవ్రీథింగ్, హూ ఇస్ ఇన్కన్సీవబుల్, ఆయన అచింత్యమైన వాడు. మన యొక్క ఈ పరిమితమైన బుద్ధితో, ఈ ఇంద్రియాలతో మనం ఆయనను అర్థం చేసుకోలేము. అండ్ హూ ఇస్ ఆల్వేస్ అ పర్సన్, అయినప్పటికీ ఆయన ఒక వ్యక్తి. కృష్ణుడు చెప్తున్నారు, సో హీ ఈస్ లూమినస్ లైక్ ద సన్ అండ్ హీ ఈస్ ట్రాన్సెండెంటల్ బియాండ్ హిస్ మెటీరియల్ నేచర్. సూర్యుడి లాగా ఆయన తేజవంతంగా ఉన్నారు. తర్వాత ఈ భౌతిక ప్రకృతికి అతీతంగా ఉన్నారు. సో అట్ బెస్ట్ scientists can only try to imitate the wonderful artistic works of the Supreme Lord. సో ఎక్కువలో ఎక్కువ మనం ఏం చేయగలము? భగవంతుడి యొక్క ఈ అద్భుతమైన సృష్టి కార్యాన్ని మనం కేవలం అనుకరించగలము.
ఇప్పుడు అనుకరించగలం అంటే ఉదాహరణ ఏ విధంగా అనుకరిస్తున్నాము? లైక్ ఎగ్జాంపుల్ we can take that like example ఆర్టిస్ట్రీ. ఇప్పుడు మంచి పువ్వు యొక్క ఉదాహరణ. పువ్వు భగవంతుడు సృష్టించారు. గులాబీ పువ్వు కానీ ఏదైనా పువ్వు. సో దాన్ని కూడా మనము అనుకరిస్తున్నామంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండీక్రాఫ్ట్ ద్వారా మనం రకరకాల పూలు తయారు చేస్తాం. అంటే పేపర్తో, కలర్స్తో, ఆర్టిఫిషియల్ ఫ్లవర్ వీ కెన్ క్రియేట్. సో ఉదాహరణకు నిజంగా ప్రకృతిలో ఒక మంచి పువ్వు ఉంది ఈ విధంగా. దాన్ని అనుకరిస్తూ మనము సేమ్ దాన్ని కాపీ చేస్తూ తయారు చేసాం. ఎంత కాపీ చేసినా ఆ ఒరిజినల్ ఫ్లవర్లో ఉన్న ఎగ్జాక్ట్ ఆ యొక్క సువాసన, ఆ యొక్క బయాలజికల్ కాంప్లెక్సిటీ, ఆ యొక్క సాఫ్ట్నెస్, డెలికేట్నెస్ అది మనం అనుకరించలేము. అర్థమవుతుందా? ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అనుకరించాలంటే కూడా ఒక వ్యక్తి కావాలి. ఎవరో పడితే వాళ్ళు చేయలేరు. ఆయన కూడా ఏదో బుద్ధి ఉండాలి. హీ షుడ్ బి లైక్ అన్ ఆర్టిస్ట్. సో ఇన్ దిస్ వే ప్రకృతిలో ఉన్న దాన్ని అనుకరించాలంటే నాకు బుద్ధి కావాలి. మరి ప్రకృతిలో ఉంది అది ఎలా వచ్చింది అంటే దాని వెనకాల ఇంకా ఉన్నతమైన బుద్ధి ఉంది అని మనం సింప్లీ వి కెన్ అండర్స్టాండ్. సో దట్స్ వాట్ హియర్ పాయింట్. సో భగవంతుడి యొక్క ఈ వండర్ఫుల్ ఆర్టిస్టిక్ వర్క్స్, భగవంతుడి యొక్క ఈ కళ అంతా కూడా ప్రపంచం అంతా కూడా మనం దాన్ని అనుకరించగలము. బట్ కెనాట్ ఈవెన్ డూ ఇట్ ప్రాపర్లీ. ఎందుకంటే పర్ఫెక్ట్లీ అనుకరించలేము. ఉదాహరణకి పువ్వు యొక్క ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఎగ్జాక్ట్లీ ఆ పువ్వు ఒరిజినల్ పువ్వు యొక్క ఎలా ఉందో సేమ్ విత్ అదే స్మెల్తో మీరు సృష్టించగలరా, తయారు చేయగలరా? ఇంపాసిబుల్. అండ్ మోస్ట్ ఆఫ్ దర్ అటెంప్ట్స్ లీడ్ టు ఫెయిల్యూర్ అండ్ డిసప్పాయింట్మెంట్. ఈ విధంగా ప్రకృతిని అనుకరించాలనే ప్రయత్నంలో మనం ఎప్పుడు కూడా విఫలం చెందుతాం, తర్వాత నిరాశ చెందుతాం. ఇది అవుతుంది. ఈవెన్ వెన్ దే ఆర్ పార్ట్లీ సక్సెస్ఫుల్, ఇట్ ఈస్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ డిఫికల్టీ. ఒకవేళ కొంచెమైన విజయం సాధిస్తే అది కూడా చాలా కష్టంతోనే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్, ప్రొఫెసర్ ఆర్బి వుడ్వర్డ్ ఆఫ్ హార్వర్డ్, a Nobel Prize winner in chemistry, and Professor A. Eschenmoser of Zurich took 11 years to synthesize the vitamin B12 molecule. ఇప్పుడు విటామిన్ B12 మాలిక్యూల్ అనేది మన శరీరంలో ఉంటుంది. రైబోఫ్లేవిన్ అంటారు దాన్ని. విటామిన్ B12 రైబోఫ్లేవిన్. ఓకే. సో సోర్స్ ఇస్ మర్చిపోయాను. ఎనీవేస్, సో వీళ్ళు లాబొరేటరీలో వీళ్ళిద్దరు సైంటిస్ట్ వాళ్ళు కష్టపడి కెమికల్ రియాక్షన్ ద్వారా తయారు చేశారు. చాలా కష్టపడి 11 years పడింది వాళ్ళకు తయారు చేయడానికి ఒక చిన్న విటామిన్ B12 మాలిక్యూల్. ఆల్ టుగెదర్ 99 scientists from 19 different countries were involved just to accomplish this one small task. వీళ్ళిద్దరే కాదు, ఈ యొక్క చిన్న విటామిన్ B12 మాలిక్యూల్ తయారు చేయడానికి 19 దేశాల నుంచి 99 గొప్ప గొప్ప సైంటిస్ట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయితే అప్పుడు ఈ కార్యం జరిగింది. Yet Krishna is making all these complex molecules at will. కానీ భగవంతుడు జస్ట్ ఆయన సంకల్పంతోనే ఇవన్నీ సృష్టి అంతా తయారు చేసేస్తున్నారు. So interestingly enough, when scientists fail again and again in their attempts to make something, they consciously or unconsciously pray to God for help. సో ఇంకో ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఏదైనా తయారు చేయాలని అని ప్రయత్నిస్తున్నా కూడా ఎవ్రీ టైం మాక్సిమం ఫెయిల్ అవుతుంది, ఎప్పుడో ఒకసారి పాస్ అవుతుంది, సక్సెస్ అయిపోతాడు. సో ఎప్పుడైతే ఫెయిల్ అవుతున్నాడో అక్కడ ఆశ్చర్యం ఏం జరుగుతుందంటే ఆ సైంటిస్ట్ తెలియకున్నా భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడు అనమాట ఈ కార్యం జరగాలని. అది అన్కాన్షియస్లీ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఈ యొక్క రాకెట్ లాంచ్ చేయడం కానీ, లేకపోతే ఎప్పుడైతే ఈ స్పేస్ షటిల్ పంపించారో స్పేస్లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వెళ్ళడం కానీ చంద్రుడు దగ్గర అలా ఇవన్నీ. సో దే ఆర్ డూయింగ్ దేర్ ఓన్ ఎఫర్ట్స్. కానీ అది లాంచ్ చేసేటప్పుడు అందరు భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఓకే. So does this not indicate the existence of the supreme scientist, Lord Sri Krishna, and the natural subordinate position of all other living entities? So దీంతోనే మనం అర్థం చేసుకోవచ్చు
మన అందరి మీద ఉన్న భగవంతుడు మన అధికారి, మనం ఆయన మీద డిపెండ్ అయి ఉన్నాము. A crude example of this, Apollo 13 spacecraft during its attempt to land on the moon on April 11, 1970. The Apollo capsule was made by hundreds of scientific and technological brains. So, Apollo space shuttle అనేది అంటే 1970లో ఫస్ట్ టైం చంద్రుడి మీద చేరడానికి ప్రయత్నించారు. అప్పుడు ఆ యొక్క స్పేస్ షటల్ తయారు చేశారు. దానికి ఎంతో వందల మంది సైంటిస్ట్, వీళ్ళు టెక్నాలజీస్ వాళ్ళందరూ కష్టపడి తయారు చేశారు. తర్వాత కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి, లక్షల కోట్ల డాలర్ ఖర్చు పెట్టి తయారు చేశారు. నో వన్ కుడ్ ప్రెడిక్ట్ దట్ దేర్ వుడ్ బి అన్ ఎక్స్ప్లోజన్. ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయింది. అసలు ఇంత కష్టపడి ఇంతమంది ఇంత డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళు కష్టపడి తయారు చేస్తే బట్ నో బడీ కుడ్ ప్రెడిక్ట్, కానీ ఎవరు అనుకోలేదు అది పేలిపోతుంది అనేసి. When it happened, however, and the lives of the 3 astronauts were in danger, those involved in the mission requested all the people on Earth to pray to God for the safe return of the astronauts. కానీ ఎప్పుడైతే ఇలా జరిగిందో, ఎక్స్ప్లోజన్ జరిగిందో, అప్పుడు అందులో 3 ఆస్ట్రోనాట్స్ ఉన్నారు. సో అప్పుడు ఈ యొక్క కార్యంలో, ఈ మిషన్ లో ఎవరైతే పాల్గొని ఉన్నారో వాళ్ళందరూ ప్రపంచం అంతటా ఉన్న అందరు జనాలకి వాళ్ళు ప్రార్థిస్తున్నారు, చెప్తున్నారు, దయచేసి భగవంతుని ప్రార్థించండి, ఆ 3 మళ్ళీ సురక్షితంగా రిటర్న్ రావాలని. సో సచ్ ఇస్ ద సిచ్యువేషన్. సో మన ప్రయత్నం ఎన్నో విధాలుగా చేసినా చివరికి భగవంతుని మీద ఆధారపడాల్సిందే. సో అట్ టైమ్స్ ఆఫ్ డేంజర్ మోస్ట్ పీపుల్ టెండ్ టు రిమెంబర్ గాడ్, ఆల్దో అట్ అదర్ టైమ్స్ దే ఫర్గెట్ హిమ్. మనం సుఖంగా ఉన్నప్పుడు, లేదంటే విజయం సాధించినప్పుడు భగవంతుని మర్చిపోతాం. కానీ ఎప్పుడైతే ప్రమాదంలో ఉంటాం, సమస్యలు ఉంటాం, వెంటనే ఏ పెద్ద నాస్తికుడైనా భగవంతుడు గుర్తు చేస్తాడు. ఓకే, సో ఈ విధంగా ఇది చాలా పెద్ద బుక్, అంటే సో మెనీ ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ దేర్. ఎనీవేస్, ఐ వుడ్ లైక్ టు టేక్ సమ్ క్వశ్చన్స్. ఎవరైనా ఏమైనా అడగాలంటే అడగచ్చు. హరి కృష్ణ హరి కృష్ణ కృష్ణ కృష్ణ. సంతోష్ కుమార్, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? మీ మైక్ ఏమి వినిపిస్తలే, ఒక నిమిషం. చెప్పండి. చెప్పండి. హరే కృష్ణ, మీరు చెప్పింది ఏమి వినిపిస్తలేదు. సంతోష్ గారు, ఎనీవేస్, ఇంకా ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటున్నారు? హరీష్, శ్రావణ్. లేదు ప్రభు, క్వశ్చన్స్ నాకు లేవు. యాక్చువల్లీ నేను ఈ టాపిక్ ఈయన కోసం తీసుకున్నాను. ఆయన అటెండ్ అవుతున్నారు, బట్ మేబీ సమ్ అదర్ వర్క్ ఇస్ నాట్ హియర్ స్పీకింగ్. వినబడుతుందా ఇప్పుడు? ఇప్పుడు వినబడుతుంది, చెప్పండి. నేను సిస్టమ్ లో చూస్తున్నాను, వేరే కాల్ వచ్చిందని చెప్పేసి నేను దాని నుంచి లీవ్ లో వెళ్ళిపోయి సిస్టమ్ లోకి వచ్చాను. ఓకే, చెప్పండి. మీకు వినబడట్లేదు? ఇప్పుడు వినిపిస్తుంది. మీరు చెప్పిందన్నీ విన్నాను, కాకపోతే నాకు కొన్ని సందేహాలు ఏంటంటే, ఇక్కడ సందేహాలు ఏంటంటే, మీరు ఇవాళ ఏం చెప్పారంటే, నాకు తెలిసింది ఈ గ్రహాలు ఏంటి, గ్రహాలు ఏ విధంగా ఉంటాయి, చంద్రుడు సూర్యుడు ఏ విధంగా పనిచేస్తాయి అని చెప్పారు, అంతే కదా? అవి ఏ రకాలుగా ఎన్ని మిల్లీ లీటర్స్ ఏంటి అనేది చెప్పారు. దీనికి అన్నిటికీ ఒక సూపర్ పవర్ మీన్స్ శ్రీకృష్ణుడు ఉన్నారు అన్నట్టుగా, మీన్స్ ఒక భూ ప్రపంచానికి పనిచేస్తున్నట్టుగా మీరు అవభావన ఇస్తున్నారు, అంతేనా?
అంటే ఇప్పుడు ఇక్కడ మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఈ ప్రపంచంలో చూస్తే ప్రతిదీ కూడా ఎంత సిస్టమేటిక్ నడుస్తుంది. సో దీని వెనకాల ఎవరో నియంత్రకుడు ఉన్నాడు కదా అని మనం అర్థం చేసుకుంటున్నాం. అదేనండి అదే నేను కూడా అదే నియంత్రణ అంటున్నాను. లేనిది అదే జరుగుతుంది కదా అని మీరు అవునవును. చెప్తున్నారు కదా, అంతేనా? Yes. అవును. అయితే నేను ఇప్పుడు కాదు, నాకు కూడా ఒక పర్సన్ వచ్చి కూర్చున్నాడు కస్టమర్ నా ముందుల, నేను మళ్ళీ ఆహా. అడగొచ్చా తర్వాత? తర్వాత అంటే సరే, రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దామా? రైట్ రైట్ రైట్. స్టార్ట్ అయ్యేటప్పుడు సెక్షన్ ఒక 10 minutes 15 minutes మాట్లాడి దాని తర్వాత టాపిక్ లోకి వద్దాం. ఓకే, అలాగే. ఓకేనా? సరే, థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. ఎనీవేస్, ఇంకా శ్రావణ్ మీరేం చెప్పాలనుకుంటున్నారా? హరే కృష్ణ. శ్రావణ్, ఓకే. సరే, దీంతో నేను క్లోజ్ చేస్తాను ఈరోజు.